తండాలను పంచాయతీలుగా మార్చినందుకు పలు గిరిజన సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సత్కరించాయి. ప్రగతి భవన్ నుంచి ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 50,000 కోట్ల రూపాయల గిరిజనులకు కేటాయించే డబ్బు దానిలో ప్లాన్ రీచ్ అంటే 10,000 కోట్లు పెడితే 10,000 రాపోవచ్చు, కనీసం 7-7.5 వేలు అయితే గ్యారెంటీ వస్తాయి. 75% వస్తుంది అనుకుంటే కూడా 75% వస్తుంది. అంటే 50,000లో 35-36 వేల కోట్లు మాత్రం పక్కాగా నికరంగా వస్తాయి. 5 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా గిరిజనులలో పేదరికం ఎందుకు ఉండాలి? పెద్ద ప్రశ్న కదా ఇది. గిరిజనులు ఇట్లే ఎందుకు ఉండాలి? ఈరోజు ఉన్నట్టే ఏ కారణం చేత ఉండాలి? పెద్ద క్వశ్చన్ ఇది, చాలా సీరియస్ క్వశ్చన్. అంటే ఎట్టి పరిస్థితులలో గిరిజనులలో పేదరికం ఉండద్దని మనం ఏదో మాట్లాడి డైలాగ్ కొడితే పోదు, స్టోరీ చెప్తే తమాషా చెప్తే పోదు. బాధ్యత ఎవరు తీసుకోవాలి? చదువుకున్న వాళ్ళు తీసుకోవాలి, అవగాహన ఉన్న వాళ్ళు తీసుకోవాలి. గిరిజన పాపులేషన్ ఒక విభజన చేసి చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బడికి పోవాలి, పాఠశాలకు పోవాలి, చదువుకోవాలి. మంచి బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ పాఠశాల పెట్టుకుంటున్నాం. మనం ఒక విద్యార్థి మీద 1,00,000 రూపాయలు కేటాయించుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని ఆశ్రమ పాఠశాలలు బాగాలేవు, నాకు మంచిగా లేదు అది, వాటిని మారుస్తాం. కొత్తగా పెట్టినటువంటి గురుకులాలు ఎట్లయితున్నాయో ఆ పద్ధతిని మార్చుకుంటాం. వాటి ఇది ఈ డబ్బుతోనే. మిగిలిన డబ్బు చదివే పిల్లలు చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళు వ్యవసాయంలో సెటిల్ అయిన వాళ్ళ గిరిజన కుటుంబాలు ఎన్ని, వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఉన్న ఈ డబ్బులో జరగాల్సిన సహాయం ఏంటి? ఆయన ట్రాక్టర్ కావన్నా, హార్వెస్టర్ కావన్నా, ఇంకోటి కావన్నా దాంట్లోనే ఆయన ధనవంతుడు కావాలి. అట్లనే చదువుకొని నిరుద్యోగిగా ఉండి ఏం పని చేస్తుంటారు? వాళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకోటి పెట్టుకుందాం అనుకుంటున్నారా, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ రీచ్లో ఏముంది? ఒక డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఏం చేయాలి? ఈ విభజన నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, ఇంతకుముందు ఎవరో సర్పంచ్ ఉంటే మీరు దరఖాస్తులు పెట్టుకొని మీరు దండం పెట్టి తిరిగిండ్రు, ఎవరో నాయకుడు ఉంటే మీరు తిరిగిండ్రు. ఇప్పుడు ఎవడో నాయకులు లేడు, మీరే నాయకులు. మరి మీరు నాయకులున్న తర్వాత పని జరగలేదనుకోండి, బదనామీ ఎవరి మీద పడుతుంది? ఇంతకుముందు మమ్మల్ని బాగా ఇవ్వనా నాయక్ సాబ్, మరి ఇప్పుడు ఏం చేస్తానని అడగరా? అప్పుడు ఏమవుతుంది? నా బెట్టను ముందర జారిపడ్డట్టు అవుతుంది. మరి పడదామా? గెలుద్దామా? గెలవాలి ఎట్టి పరిస్థితులలో. ఏ గ్రామంలో సుమారు 3,000 గ్రామాలు గిరిజన ఆవాసాలు ఉండే గ్రామాలకు మీరే ఇలా ప్రముఖులైనారు కాబట్టి 100% మీ గ్రామంలో ఉండే ప్రతి కుటుంబం యొక్క లెక్క పత్రం రాసే బాధ్యత సర్పంచ్ తీసుకోవాలి. ట్రైబల్ సబ్ ప్లాన్ ఎవడో ఇద్దరు అధికారులు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేనో ఇక్కడ సెక్రటరియట్లు తయారు కావద్దు. ఇలా మీరే సర్పంచ్లుగా ఉన్నటువంటి మీ గ్రామ సచివాలయంలో తయారు కావాలి. ఏ ఊరు సబ్ ప్లాన్ ఆ ఊర్లో మీ ట్రైబల్ గ్రామం ఉన్న కాడ ఖచ్చితంగా అక్కడనే మీ ఊర్లో ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత, వాళ్ళ భూమి ఏంది, వాళ్ళ అప్పు ఏంది, వాళ్ళ అంశం ఏంది, వాళ్ళు చదువుకున్నారా, ఎంతవరకు చదువుకున్నారు, మొత్తం ఎన్యూమరేట్ చేయాలి డాటా. కంప్లీట్ ఒక ఫార్మాట్ పెట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే వేసి దాన్ని ప్రభుత్వం ముందు పెట్టి మీ శాసనసభ్యుల ద్వారా, పార్లమెంట్ సభ్యుల ద్వారా మాట్లాడి ఖచ్చితంగా ఆ అవసరాలు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఇక్కడ బడ్జెట్ రూపకల్పన జరగాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 5-6 ఏళ్లనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప ధనవంతమైనటువంటి గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఇండియాలో, తెలంగాణలో ఉన్నారనే పేరు రావాలి. అది వస్తే ఈ బిల్లు సార్థకం, మన బతుకు సార్థకం, వచ్చిన తెలంగాణ సార్థకం. అంతే కదా? లేకపోతే ఏదో తమాషా చేతులు చేయగలుపుకుని నమస్కారం ఏం లాభం? 70 ఏళ్ళు జరిగింది స్వతంత్రం, అట్లా జరిగితే లాభం లేదు. ఇప్పుడు రాజ్యం మీ చేతిలో, డబ్బులు మీ చేతిలో, మీకు అనుకూలమైన ప్రభుత్వం, మీరు అనుకున్నది సాధించుకునేటువంటి ఫలితం రాబట్టుకునేటువంటి అవకాశం ఉన్న తర్వాత రాబట్టుకోకపోతే తప్పు మీదైతే, ఇంకోలేదు కాదు. కాబట్టి అర్థమైంది కదా నేను చెప్పింది? ఏ ఊరికి ఆ ఊర్లోనే ఏం చేయాలి అనే నిర్ణయం మీరు చెయ్యాలి దయచేసి. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు మన ఇల్లు రోజు మనం ఊడ్చుకుంటాం, చెత్త ఊడుస్తాం కదా పొద్దున్న లేచి. దెబ్బన మనకు జ్వరం వచ్చింది, మన పక్కింటి కూడా చూడుస్తాడా? మధ్యాహ్నం 3 గంటలకైనా మన ఇల్లు మనమే ఊడ్చుకోవాలి, పక్కోడైతే వచ్చి ఊడవడు. అట్లనే మనం బాగుపడాలంటే ఇంకెవడో వచ్చి మనకు సాయం చేయడు. ఏ రోజు మనం మేల్కుంటామో, ఏ రోజు మనకు తెలివి వస్తుందో ఆ రోజే మనం బాగుపడతాం. ఎవరో వచ్చి మనకి ఏందో చెయ్యరు. అంటే మనం నిజంగా బాగుపడాలంటే మనం మేలుకోవాలి. ఎస్, ఖచ్చితంగా మనం బాగుపడాలి అని మనం అనుకోవాలి. అనుకుంటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ వస్తుందని ఎవడన్నా అనుకున్నాడా? రానే రాదన్నారు.
నేను బయలుదేరితే కూడా నన్ను బాగా ఇన్సల్ట్ చేసింది. విని బొందవిడి బక్కపేదడు ఎవడో నడిమిడిచేస్తారు విన్నాను. మరి వచ్చిందా రాలేదా? తండాడితే వచ్చింది కదా, గట్టి కొట్లాడితే వచ్చింది. అలా తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి కదా, తెలంగాణ వచ్చింది. దాని ఎంబడి కావాల్సిన జరుగుతూనే ఉన్నాయి కదా తండాలు. చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆమె కోపంగా చెప్తుంది చూడు, కొట్లాడింది కాబట్టి పౌరుషం ఉన్నది. 21 రోజులు నేను ఉపవాసం ఉన్నా అని చెప్తుంది. సో అట్లా కొట్లాన్యం తండ్లాన్యం ఉండని చెప్పాను, తప్పు చెప్తలేదు కదా. కాబట్టి వచ్చింది, అందరం కలిసినాము, అందరం కొట్ట. అమ్మ కోపం వచ్చిన 21 రోజులు ఉపవాసం ఉన్నది. అట్లా ఎంతమంది ఎన్ని దిక్కులా నేను ఒక మనిషిని బయలుదేరినా తర్వాత సముద్రం అయిపోయి కొట్లాడినాం కాబట్టి గడ్డగబడ్డం. ఇవాళ మనకు అనుకూలంగా పనిచేసుకునేటువంటి అవకాశం వచ్చింది, మంచి పని జరిగింది. మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే దయచేసి ఒకటే మాట, మనం బాగుపడడం కోసం ఎవరో మనకు చెయ్యరు, అది ఎప్పుడు కలిగి ఉండాలి మనం ఆలోచన. డెఫినెట్గా మనం బాగుపడాలి అంటే డెఫినెట్గా మనమే పనిచేయాలి, మనమే ప్రారంభం చేయాలి. ఇప్పుడు అవకాశం ఉంది, మనం మంచి రాష్ట్రం. ఒక చిన్న అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పానంటే, ఇంకో భాషలనేమో టీటీ నాయక్ గారికి అర్థమవుతుంది, ఇతరులకు అర్థమవుతుంది. తెలంగాణ సొంత ఆదాయం పెరిగేదానిలో ఎస్ఓఆర్ స్టేట్ ఓన్డ్ రెవెన్యూలో 22.8% పెరుగుదల ఉంది ప్రతి సంవత్సరం. ఇది ఇండియాలోనే ఏ రాష్ట్రానికి లేదు. 10% ఉన్న రాష్ట్రమే లేదు, దానిలో సగం కూడా లేదు. కాబట్టి ఎంత అదృష్టవంతులు. మనం ఉద్యమంలో ఏదైతే వాదించినామో 100% నిజమైంది. ఇంకా ఈజీగా మీకు చెప్పానంటే ఈ సంవత్సరం 18-19కి మనం బడ్జెట్ ఏదైతే పెట్టినామో ఈ సంవత్సరం మనకు నగదు రూపంలో తెలంగాణకు అదనంగా వచ్చే డబ్బు ఎంత అంటే 15 నుంచి 16 వేల కోట్లు. ప్రతి సంవత్సరం 15-16 వేల కోట్ల బడ్జెట్ పెరిగేటువంటి బడ్జెట్ మనది. కేంద్రం మీద ఆధారం లేకుండా ఇంకోటి మీద ఆధారం లేకుండా అంత డబ్బు మన దగ్గర ఉంది. మనం బయటపడితే ప్రత్యేక రాష్ట్రం అయితే బాగుపడతామని దీనికోసమే మనం కొట్లాడినాం. అది నిజంగా ఉంది. మనం ఏదైతే ఆ రోజు మాట్లాడినామో ఆర్గ్యూ చేసినామో అది నిజమని ప్రూఫ్ అయింది. ఇప్పుడు ఆ డబ్బు ఉంది, చట్టం ఉంది. 3000 మంది సర్పంచులు వచ్చినారు. అంటే గ్రాస్ రూట్లో ఇప్పుడు మనకు ఏజెన్సీ దొరికింది. అక్కడ మాకు అధికారం లేదని చెప్పే అధికారం లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఒక రెడ్డి నాయక్ గారు ఉన్నారు, రాముల నాయక్ గారు ఉన్నారు, ఒక గోవింద్ నాయక్ గారు ఉన్నారు, ఎక్కడో ఒక సీతారాం నాయక్ గారు ఉన్నారు. ఆఫీసర్లు ఉంటే తక్కువ, రామచంద్ర నాయక్ లాంటి వాళ్ళు, డిటి నాయక్ వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ టుడే ఏ తండాకా తండాకే మన జాతి ఆయన్నే సర్పంచ్గా ఉండే అవకాశం, ఉప సర్పంచ్గా ఉండే అవకాశం, బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. దీని కంప్లీట్ సద్వినియోగం మీరు చేయాలని చెప్పి నేను కోరుతున్నా, చేస్తారని చెప్పి నేను ఆశపడతా ఉన్నా. అవకాశం ఇంతకుముందు లేదు, కానీ ఇప్పుడు అవకాశం ఉంది. అక్కడ ఏమి అవసరాలు ప్రాథమికమైనటువంటి ఉన్నాయి, మినిమం నీడ్స్ ఏమున్నాయి, అవి ఇమీడియట్ చేసుకోవటం. కాంక్రీట్గా అంటే ఈ పంచాయతీరాజ్ ద్వారా వచ్చే డబ్బుతోని ఆ తండ లోపల గ్రామం లోపల మోరీ అవసరం ఉందా, ఇంకోటి అవసరం ఉందా చేసుకోవటం ఒక భాగం. ట్రైబల్ సప్లాన్ కింద ఉండే డబ్బు నుంచి గ్రామంలో ఎవరైతే అతి పేదగా ఉన్నారో, ఆ తండాలో ఎవరైతే నిరుపేదగా ఉన్నారో ఫస్ట్ సాయం వాళ్ళకి పోవాలి, మొదటి సాయం వాళ్ళకి అందాలి. ఇది ఒక సిస్టమ్ పెట్టుకొని స్వార్థం లేకుండా ఏ ఊరికి ఆ ఊరికి నిజంగా అక్కడినో లెవెల్ ప్రభుత్వమే చాలా చేస్తుంది. సపోజ్ మునుపు డబ్బులు ఇవ్వాలి పెళ్లిళ్ళు చేసుకుంటే, ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116 రూపాయలు ఇస్తా ఉన్నాం. దాంతో మంచి లాభం జరుగుతూ ఉంది. అంత లోపలనే డబ్బులు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 1,116,000 పెళ్లి వెళ్ళిపోతుంది, బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి దానికి దుబారా ఖర్చు పెట్టినది. గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని ఎలదీయాలి పెళ్లి, తెలివికల పని. కొంతమంది దుర్మార్గులు అడుగుతున్నారు, అన్ని కులాలలో, ఒక లంబాడు కులంలో కాదు, అన్నిట్లలో అడుగుతున్నారు. ఏది పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు, ఆ కేసీఆర్ లక్షితన్ గారు నువ్వేమితో చెప్పు అంటున్నారు. ఇది మోపైంది. ఇప్పుడు నాకు అక్కడక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్కీమ్ ఎట్లా అని అడిగితే ఎట్టి పరిస్థితులు ఇయ్యదు, దాన్ని మీరు ఏం చేయాలి, ఫైన్ పెట్టాలి. ఇప్పుడు లేని వల్ల మనం సాయం చేసుకుంటున్నాం. ఆడపిల్ల పెళ్లి ఒక బరువు కావద్దు అని కదా మన ఉద్దేశం. ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ కొంప దివాలా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అప్పు చేయడము, ఉన్న భూమి అమ్ముకోవడం, మళ్ళీ ఇబ్బంది పడడం జరుగుతుంది. అట్లా జరగద్దనే, ఆ కుటుంబానికి ఆర్థిక భారం పడద్దనే ప్రభుత్వం ఈ సాయం చేస్తుంది. మరి జల్సా చేస్తామని జల్సా చేస్తే కలవదు కదా, కరెక్ట్ కాదు కదా. ప్రతి తండాలో ఒక నియమం పెట్టాలి, ఇంత లోపలనే పెళ్లి జరగాలి. ఎక్కువ తరు సంతోషం, కోటీశ్వర లక్షాధికారి ఉంటుంది వేరు మాట, కలిగిన వాళ్ళు ఎప్పుడు కలిగిన వాళ్ళే.
వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళకి ఖుషి ఉంటే అది మనం వేరు సంగతి. కానీ జబర్దస్తి చేసి ఇట్లా అడగద్దు అనేటువంటి మాట కూడా ఒక పద్ధతి కూడా తేవాలి. ప్రభుత్వం నుంచి ఉండే సహాయాన్ని అంటే అల్టిమేట్గా ఆర్థికంగా గట్టిగా బాగుపడాలంటే ఎవరో చేయరు. ఒక చిన్న మాట మీకు చెప్పి ముగిస్తాను. బంగ్లాదేశ్ అని ఒక దేశం ఉంది. అక్కడ ఒక ఆయన ప్రొఫెసర్ యూనస్ అన్నాడు. చాలా మంచివాడు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. కష్టంలో ఉన్న ప్రజలు కష్టం నుంచి ఎట్లా బయటికి రావచ్చు అనే దానికి ఆయన చేసిన పని. ఆయన ఏం చేస్తారంటే సమాజాన్ని రోజు చదువుతాడు. సమాజంలో ఉన్న కష్టం ఏందో, ఆ ప్రజలు పడే బాధ ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకరోజు ఏం చేస్తారంటే పోయి అక్కడ నిలబడి ఉంటాడు. ఒక 6 స్త్రీలు పోతాడు, ఆడవాళ్ళు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. బట్టలు బాగుండవు, శరీరాలు కూడా అంత మంచిగా ఉండేవి, అన్నం చక్కగా తినరో లేదో అన్నట్టు ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉంటారు పేదవాళ్ళు. సరే బాధపడతాడు. మళ్ళీ తెల్లారి అక్కనే నిలిచి నిలబడతాడు. సేమ్ అదే గ్రూప్ మళ్ళా పోతుంటాడు, అదే 6 ఆడవాళ్ళు. అప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఏం చేస్తారు చూద్దాం వీళ్ళు ఎంబడని చెప్పి వాళ్ళు ఎంబడి పోతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చక్కగా పోయి ఈ రోజువారీ వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, రోజువారీ అప్పులు ఇస్తారు కదా, అటువంటి సావుకారు దగ్గర పోయి అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని హోల్సేల్ కూరగాయల మార్కెట్కి పోతారు. కూరగాయల మార్కెట్కి పోయి వాళ్ళు కొన్ని కూరగాయలు కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని పాపం ఆ బస్తీలన్నీ తిరిగి రాత్రి దాకా అమ్ముకుంటారు. అమ్ముకొని మళ్ళీ ఈ షావుకారికి డబ్బులు కట్టి 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు మిగిలితే దాంతో కొంత బియ్యము, కొంత పప్పు, కొంత పులుసు కొనుక్కొని చింతపండు కొనుక్కొని పోయి ఇంటికి పోయి అది కాసి పిల్లలకి ఇంత పెట్టి వాళ్ళు తిని పండుకుంటారు. పాపం వాళ్ళు ఎంబడి పోయి మొత్తం చూస్తాడు ఆయన. అరే వీళ్ళు ఇంత పాపం పేదవాళ్ళు, ప్రతిరోజు ఇంత కష్టం చేసేవాళ్ళు, వీళ్ళ డబ్బు కూడా ఈ సావుకారి రోజు మిత్తి తీసుకోవడం ఇంత వీళ్ళు నెత్తి కొట్టి తింటున్నాడు, వీళ్ళని ఎట్లన్నా రక్షించాలి నాకు నిర్ణయానికి వస్తాడు. ఆ రాత్రి అంతా పండుకోడు, నిద్రపోడు. తెల్లాటాలకు ఒక ఐడియాకి వస్తాడు, ఒక ఆలోచన వచ్చి మళ్ళా పోయి అక్కడ నిలబడతాడు. ఆ లేడీస్ మళ్ళీ ఆ స్త్రీలు మళ్ళీ వస్తారు. వస్తే ఒక అమ్మాయికి రాండి అని పిలుస్తాడు. వాళ్ళంతా వస్తారు. నేను కూడా వడ్డీ ఇచ్చే సావుకారినే, వాడు మీ దగ్గర 6 రూపాయలు తీసుకుంటుండు కదా, నేను 3 రూపాయలు తీసుకుంటా, నా దగ్గర తీసుకోమని చెప్తాను. మంచిదని చెప్పి చాలా సంతోషం. 3 రూపాయలు గొప్ప కదా పేదవాళ్ళకు ఆ కాలంలో, సగానికి సగం మిగులుతుంది కాబట్టి అదే చాలా సంతోషం. సో మంచిదని చెప్పి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇవాళ నుంచి స్టార్ట్ చేసి ఈయన దగ్గరనే తీసుకుంటారు. ఒక 6 నెలల సమయం గడిచిపోతుంది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత వాళ్ళకు ఒక మాట చెప్తాడు. అమ్మ నేను మీ మీద నేను చాలా డబ్బులు సంపాదించుకున్నా వ్యాపారం చేసి, రేపు మీరు వ్యాపారం బంధు, ఇంకా 2 పూటలు మా ఇంటికానే భోజనం, మీరు మీ భార్యను మీ భర్తను మీ పిల్లలను అందరిని తీసుకొని రండి, రేపు మా ఇంటికానే అందరం కలిసి భోంచేద్దామని చెప్పి. పేదవాళ్ళు కాబట్టి చాలా సంతోషపడతారు. మా సేటు ఏదో మాకు అన్నం పెడతాను రమ్మన్నది. అందరికందరూ వాళ్ళ భర్తను తోలుకొని వాళ్ళ పిల్లలను తోలుకొని ఆ ప్రొఫెసర్ గారి ఇంటికి పోతారు. మంచిగా అందరు కడుపు నిండా అన్నం పెడతారు, ఆయన భోజనం చేస్తారు. చేసిన తర్వాత హాల్లో కూర్చొని ఉంటారు. ఆయన లోపలికి పోయి రూమ్లోకి పోయి ఒక సంచి తెచ్చి డబ్బు అక్కడ పెడతాడు. అవి 36,000 రూపాయలు ఉంటాయి. అవి తీసి అమ్మ నేను సావుకారిని కాదు, నేను వడ్డీ వ్యాపారిని కాదు, నేను ఒక యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ని,